బాయ్ బాయ్ డాక్టర్ రిప్. పార్కింగ్ తప్ప ఏం టెన్షన్ లేదు. నయ్య మా అన్న చూసుకుంటా అన్నాడు, అదొక మంచిదే. చాలా వీడియోలలో చూసినాం కోతులు కింద పడేస్తాం. మళ్ళీ ఎందుకబ్బా మనకు ముందే బండ్ల పైన ఎక్కువ ప్రీతి అంటే ప్రీతి సింతాల్ ప్యార్. గా మనం అయితే లక్నవరం అయితే రీచ్ అయినాం. ఇది బ్యాక్ సైడ్ లో ఉన్నది లక్నవరం. మంచి ఐలాండ్ ఇది. మనకు ఒక ఎంట్రన్స్ ఇక్కడ ఉంది, వెనకాల ఇంకో ఎంట్రన్స్ అక్కడ ఉంది. ఆడ కనిపిస్తుందో లేదో, ఆడుంది. 2 డ్రోన్ ఉంటే మాత్రం జబర్దస్త్ వ్యూ వస్తుండే. మనం అంత పెద్దగా కాదు కదా, మినిమం ఉన్నాయి. డ్రోన్ గేనేం లేవు, ఫోన్లతోటే. ఐలాండ్ అది అనుకుంటా, నాకు స్పీడ్ బోట్లు ఉండడం వాడు. చలో కొంచెం దూరం అయితే వరకు మనం వెళ్దాము, ముందల వరకు చూద్దాం, ఆ లాస్ట్ వరకు పోదాం. వెనకాల ఎవరు లేరు, మనం అందుకొరకే లగేజ్ ఆడబెట్టినా నేను. నాకు అర్థమైంది ఎవరు వచ్చేటట్టు లేరు, అందుకొరకే లగేజ్ ఆడబెట్టినా నేను. ఏంది వంతెన పైన ఏమో రాసిరు, పరుగెత్తడం ఊపడం దూకడం చెయ్యరాదు. ఉరుకుతుంది వీడు చూడు. అరే ఉరకకరా చూడు, భయం అవుతుందా? నాకు వాటర్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా భయం. అసలు లాస్ట్ ఆడ వరకు అయితే పోయి చూద్దాం. అక్కడ సైడ్ అయితే ఎవరు వస్తారు, నాకు మొత్తం అంతా లగేజ్ పైనే ఉంది. కానీ చెప్పద్దు ఇక, జాకెట్ అబ్బా ఫుల్ గర్మ అవుతుందిరా బాబు. స్పీడ్ బోట్ అలాంటివి అయితే ఏం చేయాలనుకోవట్లేదు. ఎవరైనా చేయాలనుకుంటే 50 రూపీసే అంట, చీపే. కానీ ఇంట్రెస్ట్ ఇలా నో. పెద్ద బీచ్లలో అయితే మజా వస్తుంది, చిన్న చిన్న లేక్లలో వద్దంటావా? మజా రాదా? నేను గోకర్ణలో వేసిన చూడు, వస్తుంది. మురుడేశ్వర్ నేను మినీ ట్యాంక్ మళ్ళీ వేసిన. మురుడేశ్వర్ అదే శివుడు పెద్ద ఉంటుంది, అది మురుడేశ్వర్ ఆడనే వేసినావా? విషయం చెప్పడం మర్చిపోయినా, మొన్నటి వరకు ఫుల్ ఫ్లడ్స్ వచ్చినప్పుడు అయితే ఇది మొత్తం ఇది నిండిపోయింది. ఈడు వరకు వచ్చింది వాటర్ లెవెల్, ఇదంతా మునిగిపోయిందంట. దీని మీద నడిచిర్రు, ఒక వీడియో మనతోటి ఉండే. మొత్తం ఇంత వరకు వాటర్ వచ్చినాయి. అసలు ఎవరైనా వస్తే మాత్రం ఇట్లకెళ్ళి, ఇప్పుడు మేము వచ్చిన రూట్లోకి వెళ్ళండి, అవతలకెళ్ళి బోట్లు అవతల సైడ్ ఉన్నాయి. అవతల మాత్రం కోతులు మస్తున్నాయి, పెట్టుకున్నారంటే ఇక అంతే ఫసక్ ఇక లగేజ్. వెల్కమ్ టు డే 3 పార్ట్ 2. చలో లక్నవరం అయితే చూసుకున్నాం. ఎవరైనా లక్నవరం బ్లాగ్ చూడకుండా ఏమైందిరా నీకు, పిచ్చి పట్టిందా? లక్నవరం పార్ట్ 2 ఇది. లక్నవరం టు భద్రాచలం నెక్స్ట్. ఇక ముందర నాగి లంచ్ చేసి ఇక స్టార్ట్ అవ్వడే. చూడాలి ముందలే మన హోటల్ చూసి తినేసి ఇక స్టార్ట్ అవ్వడమే. ఈవినింగ్ వరకు ఆడ రీచ్ అయితే చాలు. లగేజ్ ఉంది కాబట్టి మనం ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయలేకపోయి, ఎక్కువ తిరగలేక కూడా పోయినాం. లగేజ్ పెట్టుకోవాలంటే ఎవ్వరు పెట్టుకుంటలేదు, మనకు అదో నెత్తి నొప్పి. ఆడ లగేజ్ పెట్టుకోవడానికి ఒక పెద్ద టాస్క్ ఏం కాదు. కానీ కాకపోతే కోతులు ఉన్నాయి ఆడ, కోతులు ఉంటే మొత్తం చించేస్తాయి. ఎందుకు అనేసి ఇక కొంచెం జ్యూస్ వేసుకున్నాం అంతే. లంచ్ కోసం అని హోటల్ సర్చ్ చేస్తూ ఉన్నాం అప్పటి నుంచి. ఆల్రెడీ ఒక హోటల్కి పోయినాము, హోటల్ కాదు మెస్, స్వాతి మెస్ అంట. మంచిగా అన్నం తినాలనిపిస్తుంది రా నాకు. అన్ని కర్రీస్ ఉండి కొట్టు వాడు ఇస్తాడు. అక్కడ వేరే వాళ్ళని అడిగితే ముందల పసరానా సంథింగ్ ఏదో ఊరు చెప్పారు, ఆ ఊర్లో ఉంటుందంట, కాకతీయ మెస్ అంట, బాగుంటుంది, ట్రై చేయండి అని అన్నారు. ఎంత ఇక్కడ నుంచి ఒక 3 to 5 కిలోమీటర్స్ అంట. ఇక డైరెక్ట్ అక్కడికే పోవడం బెటర్ ఏమో అని మేము అక్కడికే స్టార్ట్ అయినాం. మంచిగా మీల్స్ తినాలి. నిన్న మొన్న కూడా అదే తిన్నాం, కాకపోతే ఏంటంటే ఒక 5-6 కర్రీలు తినాలనిపిస్తుంది నాకు. పెరుగు అవన్నీ, పెరుగు తింటే నిద్ర వస్తుంది మళ్ళీ. చూడాలి ఏం చేస్తాం. చలో ఇప్పుడే లంచ్ అయితే అయింది. అమ్మ లైట్గా తిందాము, ఈ ఊర్లో ఏముంటుంది అనుకున్నా. కానీ చెయ్యి నువ్వు చెయ్యి.
కానీ జబర్దస్త్ ఫుడ్ వచ్చింది అసలు. శ్రీ కాకతీయ హోటల్ అంట. 100% లక్నవరం నుంచి దగ్గరనే ఉంది. లక్నవరంలో ఇక ఎట్లుంటుందో ఏమో అనేసి మళ్ళీ అయినా మా లగేజ్ ఉంది కదా లోపల పోవాల్సి వస్తుందో రాదో అని. బాగానే ఉంటుండొచ్చేమో నాకు తెలియదు, కానీ మళ్ళీ లగేజ్ ఉంది మాకు పోవడానికి ఎందుకు ఇబ్బంది అవుతుంది అనేసి ఇక్కడ దగ్గరలో వచ్చినాము. జబర్దస్త్ ఫుడ్ పెట్టింది. 75 రూపీస్లో లంచ్ అయిపోయింది. అస్సలు అన్ఎక్స్పెక్టెడ్. అసలు మేము ఇక్కడ దొరకో ఏమన్నా నార్మల్గా తిని వెళ్దామని నేను అనుకున్నాము. కాకపోతే పిచ్చిగా ఉంది ఫుడ్ అయితే, అంత సూపర్ ఉంది. హోటల్ నుంచి కొంచెం దూరం వచ్చేసరికి థిక్ ఫారెస్ట్ కనిపిస్తుంది. జబర్దస్త్ ఉంది అసలు, నిజంగా చెప్తున్నా. మస్తు అంటే మస్తు లొకేషన్ అసలు. ఇట్లా రైడ్ చేయాలి. మస్తు అంటే సూపర్ ఉంది. ఇంకోటి అసలు అప్పుడే ఆంధ్రాలోకి ఎంటర్ అయినా నాకు అసలు తెలియని కూడా తెలియదు, ఆంధ్ర అని కూడా తెలియదు నాకు అసలు. నేను ఇంతకు కాడ ఆంధ్రప్రదేశ్ అని ఉంది, ఏందబ్బా ఆంధ్రప్రదేశ్ అని ఉంది అని చూస్తే ఇది ఆంధ్రప్రదేశ్ అంట. అప్పుడే ఆంధ్రప్రదేశ్లో కూడా ఎంటర్ అయినా మనం. ఇంకా మొత్తం రోజు మొత్తం ఇక ఆంధ్రప్రదేశ్ ఉంటుంది. అరే కోతులు ఉన్నాయి, కోతులు అడ్డం. శ్రీశైలం పోతున్నట్టుంది నాకైతే రోడ్ అయితే. మజా ఆతా హై. రోడ్ అయితే ఘోరంగా టెంప్టింగ్ ఉంది అసలు. మొత్తం 39 కిలోమీటర్స్ ఉంది ఇంకా స్టేట్. నాకు తెలిసి ఇట్లే ఉంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. మస్తు మజా వస్తుంది. మధ్యలో బ్లాగ్ చేస్తా, కొంచెం సేపు నేను ఎంజాయ్ చేస్తాను నేచర్ని. కోతులు ఎక్కువ ఉన్నాయి, కోతులు పాపం. ఇంతకు కోతి చచ్చిపోయింది పాపం. తాడుబాయి. అబ్బా కొండలు చూడరా బాబు, మా బాబోయ్ వస్తున్నాయి అసలు కొండలు. ఆంధ్ర అంటేనే లొకేషన్లు, మస్తు లొకేషన్లు ఉంటాయి. ఇంకా మెయిన్గా నవంబర్ డిసెంబర్ ఈ సీజన్లోనే రావాలి. జనవరి వరకు, జనవరి 15th అనుకుంటున్నాను, జనవరి వరకు అనుకో. మంచి లొకేషన్లు ఉంటాయి అసలు. ఇంతకుముందుకే తిన్నాం కాబట్టి కొంచెం లేజీగా ఫీల్ అవుతున్నాను నేనైతే. ఒక్కసారి కూర్చొని ఆగి మొత్తం బాడీ మొత్తం రిలాక్స్ చేసుకుంటే సెట్ అవుతుంది. మా ఫ్రెండ్ బైక్లో కూడా ఫ్యూయల్ అయిపోయిందంట. సరేపా, ఫ్యూయల్ అయిపోయిందంట, ఫ్యూయల్ ఓపించుకోవాలి. నా దాంట్లో ఉంది ఇంకా మస్తున్నాయి. మనం భద్రాచలం పోయి భద్రాచలం నుంచి రిటర్న్ అవుతాం. ఇక బొగతా వాటర్ఫాల్ స్కిప్ చేస్తాం. మళ్ళీ ఆ బైక్లు పెట్టి నడుచుకుంటూ పోవాలంటే మనకు లగేజ్లు ఉన్నాయి, పెట్టడానికి అసలే రాదు. ఎంత ఉంది ఇడ? 75 87 ఇడ రేట్ ఎక్కువ ఉంది. ఇడ 1 రూపీ ఎక్కువ ఉంది. ఒక్క నిమిషం ఆగాగు, రూట్ చూద్దాం. స్ట్రేట్ ఒకటే రూట్. ఇప్పుడే బ్యాగ్ మా ఫ్రెండ్కి ఇచ్చిన, శ్రీకాంత్కి. కెమెరా యాంగిల్ ఎందుకో చేంజ్ అవుతుంది అంటే ఈ బ్యాగ్ లగేజ్ పడడం వల్ల నేను కొంచెం ముందరకు వస్తున్నా. అట్లా చేంజ్ అవుతుంది కెమెరా యాంగిల్. ఎన్నిసార్లు అనుకుంటున్నా చూడండి ఎంత బరువు ఉందో. ఆ బ్యాగ్లో ఏమేమి ఉన్నాయంటే నా ల్యాప్టాప్ ఉంది, ట్రైపాడ్ ఉంది, ఇంకా కొన్ని అవి ఉన్నాయి. ఇంకా కథ ఆ వాటర్ బాటిలే ఎక్కువ ఉంది, అదొక కిలో ఉండొచ్చు. ఫాస్ట్ అరే ఇవేం రా, అరే వీడు గుద్దేరా దీన్ని. చూసేవాడు గుద్దినవాడు. అరే నువ్వు సైడ్కి వెళ్ళి వారా, జాగ్రత్త రారా శ్రీకాంత్. రీ కొడుకులు అందరు మొత్తం చిల్లం పల్లం చేస్తున్నారా దానిలోని. ఈ ఆటో వెనకలు రారా నాయన, ఎట్లా అవుదాం. జల్దీ రారా శ్రీకాంత్. ఏమరా బాబు ఇన్ని కదా ఉన్నాయి బర్రెలు. పాపా ఇట్లా నిజంగా చెప్తున్నా, నాకు గుండె కొట్టుకుంటుంది ఇట్లా టక్క. నాకు బండికి వచ్చి గుద్దుతే బాధ కాదు, మనకేమన్నా అవుతుందేమో అని బాధ. బర్రెలు ముందే తీసేస్తాయి ఇట్లా. జాకెట్లు వేసుకున్నాం కానీ ఏమో పొడుస్తారా నాయన అవి. లొకేషన్ చూడండి అసలు, మొత్తం చెట్లే కొండకి. రోడ్లు అయితే ఇంతసేపు మంచిగా ఉంటే మళ్ళీ స్టార్ట్ అయినాయి గుంతల రోడ్లు. అమ్మ బాబోయ్, ఇక్కడ ఎలక్షన్లు లేవేమో. ఎలక్షన్లు ఉంటే కొత్త రోడ్లు వస్తాయి. ఏమంటావు శ్రీకాంత్? అంతే కదా మరి, ఎలక్షన్లు ఉన్నప్పుడు మనం కొత్త పోవాలి ఎక్కడికైనా టూర్లకి, అప్పుడు కొత్త రోడ్లు వస్తాయి. అప్పుడు
అబ్బా ఎంత పొలాలు చూడు, ఇదంతా గడ్డి అది ఉంది. ముందుగానే ఉంటుంటే గ్రీనరీ, కంప్లీట్ గ్రీనరీ ఉంటుండే. ఆంధ్రప్రదేశ్ అంటేనే అవునవును, ఆడ ఆంధ్రప్రదేశ్ అంటేనే గ్రీనరీ మెయిన్గా. భద్రాచలం 65 భద్రాచలం ఉంది. 65 అంటే మనం ఇంకొక 1 అవర్లో ఈజీగా 1 అవర్లో 5:30 6 అనుకో, ఇంకా ఎంత ఎక్కువైనా 6 ఒక్క స్టాప్ తీసుకొని 1 2 మా స్టాప్ ఎంతసేపు ఉంటుందంటే మా అంటే 5 నిమిషాలు ఉంటుంది, అంతకుమించి ఏముండదు. కరెక్ట్ 6 o'clock భద్రాచలం పోదాం అనుకున్నాం. మంచిగా భద్రాచలం ఈరోజు దర్శనం చేసుకోకపోవచ్చు అనుకుంటున్నా. రేపు మార్నింగే భద్రాచలం దర్శనం చేసుకుందాం. ముందర పోలీసు వాళ్ళు పట్టుకుని రాయింది, ఇంతమంది ఆగారు ఈడ. AK-47 గన్నులు లేడా, బండ్లు పట్టుకుంటున్నారు. అందుకొరకే ఇంతమంది ఆగిర్రా అవతల ఏందబ్బా కథ అనుకుంటున్నా. మనగూరు 13, భద్రాచలం 51, కొత్తగూడెం 51, కొత్తగూడెం 75. ఇంకో దగ్గర ఒకలాగా చూపిస్తున్నాయి కిలోమీటర్స్. వెనకిలా పోలీసులు ఆపుతున్నారు అనేసి బండ్లు ఆపారు. ప్రతి ఊర్లో ఏదే కామన్ అది. పోతామా ఈ గ్యాప్లో? వద్దులే. అన్న ఆటో కొంచెం ఒక 2 నిమిషం వెయిట్ కరో. ఆటో ఆపేసిందా? ఇంకా 51 కిలోమీటర్స్, 50 కిలోమీటర్స్. నిమిషానికి 1 కిలోమీటర్ పోయిన లెక్కలు అయినా కూడా మనకి ఇంకా 56 వరకు ఆడ ఉంటాం. కానీ మనం నిమిషానికి 1 కిలోమీటర్ రూమే 6:15 6:30 అవుతుంది ఇక రూమ్ తీసుకోవడానికి. అమ్మ బాబోయ్, బాయ్ ట్రాక్టర్ రిప్. అయిపా మధ్యలో వచ్చి ఇరిటేషన్ తెప్పిస్తే నాకు కోపం వస్తుంది. దాని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఇదేదో ఇంత పెద్ద ఫ్యాక్టరీ, ఇది మా ఫ్రీ ఫైర్లు ఉంటుంది భీమాశక్తి టవర్, అట్లే ఉంది సేమ్ టు సేమ్. ఈరోజు పోయి గేమ్ ఆడాలి ఫ్రీ ఫైర్. నిన్న రాత్రి 3 గేమ్లు ఆడినా కొంచెం మైండ్ రిలీఫ్ కోసం, ఎడిటింగ్ చేసిన తర్వాత. రాత్రి ఎడిటింగ్ చేయడానికే 1 అయ్యింది. ఉంటుంది ఇక కష్టాలంతా. మార్నింగ్ మొత్తం రైడ్ చేయాలి, ఈవినింగ్ పోయి ఎడిట్ చేయాలి. అక్కడ ఒక దగ్గర బోర్డు చూసినా నేను, తెలంగాణ పవర్ అనేమో ఉంది, అంతే కనిపించింది నాకు. తెలంగాణ పవర్ డిస్ట్రిబ్యూషన్లో ఏందో ఉందనుకుంటే పవర్ గురించే ఉంది నాకు తెలిసి. ఇది ఉండొచ్చు, మేబీ ఈడేమైనా ఎంట్రన్స్ ఉంటే దీని మీద ఉండొచ్చు. ఇది 33 కీస్తోష విద్యుత్ ఉపకేంద్రం. అంటే ఉప సర్పంచ్ అంటే వైస్ ఏదో పవర్ ప్రొడక్షన్ది. తెలంగాణ, మళ్ళీ తెలంగాణలోకి వచ్చినాం. తెలంగాణ టు ఆంధ్ర టు తెలంగాణ. మళ్ళీ తెలంగాణ ప్రజెంట్ మనం ఉన్నది. తెలంగాణ, ఆంధ్ర, మా బాబాయ్. మళ్ళీ నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్కి వెళ్తాం మనం. TS 28 అంట. నాకు అప్పుడే 5:20 అవుతుంది, అప్పుడే చలి పెడుతుంది. ఏమో బాబు, నైట్ ఎట్లుంటుందో భద్రాచలంలో, చిల్లు ఉంటుందో ఖాళీ. నెట్వర్క్ వస్తలేదు. మళ్ళీ మా ఫ్రెండ్కి కాల్ చేయకుండా డైరెక్ట్ పాటలు పెట్టుకుని వెళ్తున్నాం. ఇంక ఇక్కడ వస్తుండొచ్చు కాల్, నాకు తెలిసి. కాల్ చేసి చూస్తాను, నెట్వర్క్ ప్రాబ్లం అవుతుంది బాగా. ఒక్కసారి ఇక్కడ చూడండి, ముందర కొండలు ఎంత క్లియర్గా అనిపిస్తున్నాడు. పొగ మంచు మొత్తం కొండలకి. అరే చలి స్టార్ట్ అయిందిరా బాబు శ్రీకాంత్, మొత్తం పొగ మంచు ఉంది. నాకు చలి పెడుతుంది బాగా. ముందర చూడు మొత్తం కొండకు మొత్తం పొగ మంచే. ఇంక 20-25 కిలోమీటర్లు ఉంది అంతే. ఆల్మోస్ట్ మనం భద్రాచలంకి అయితే రీచ్ అయినాం. ఇంకొక 15 కిలోమీటర్స్ ఉంది. ఆ నోట్లో పబ్లిక్ వేసుకుని ఆ నోటిదే తిరుగుతలేదు. 5:53 అవుతుంది, అప్పటికే ఇంత చీకటి అయింది. ఇది ఎక్కడ న్యాయం రా బాబు. అరే బ్యాగు నీకు ఇచ్చేస్తే ఎంత రిలీఫ్ ఉంది తెలుసా, నాకు అంత రిలీఫ్ ఉంది. ఇక్కడ మనకి ఫైనల్గా ఒక లాడ్జ్ అయితే చూపిస్తుండ్రు. 2 బ్రోస్ అయితే కలిసారు డ్యూక్ పైన. ఇక్కడనే ఉందంట లాడ్జ్.
ఓకే పార్కింగ్ మనకి ఉంటా బండ్లు కొంచెం ముందుకు పోతుంటాయా? సర్లే నేను చూస్తానులే మళ్ళీ. ఓకే పార్కింగ్కే పోదాంపా. బ్రో ఈ జంక్షన్ కాకుండా నెక్స్ట్ జంక్షన్ లెఫ్ట్ కొంచెం ముందుకు పోతే ఉంటాయి కానీ పార్కింగ్ ఉండదు. పార్కింగ్ ఉండదంట. పార్కింగ్ లేకుండా పెడతావు బయట మరి? ఈ జంక్షన్ కాకుండా నెక్స్ట్ జంక్షన్ లెఫ్ట్ లో స్ట్రైట్ పోతే దత్తా రెసిడెన్సీ అని వస్తుంది. ఓకే డన్. అడుగు బ్రో తెలియదు. ఓకే ఓకే డన్. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ. ఇప్పుడే రూమ్కి అయితే వచ్చినాము. రూమ్ చూసినట్టయితే పర్ డేకి 500 పడింది మాకు. రూమ్ చూపిస్తాను ఆగండి. మొత్తం ఎట్లయిపోయిన అంతా. ఇప్పుడు పోయి జల్దీ ఫ్రెష్ అప్ కావాలి. రూమ్ చూపిస్తాను చూడండి. ఇంత గిరాకు ఉంది రూమ్. కాబట్టి చిన్నగా ఉంది. ఇద్దరం కొంచెం ముగ్గురం సరిపోతాం. ఇలా ఏం చేస్తావు? దావత్ ఏమైనా చేస్తావా? ఇగో టీవీ ఫ్యాన్ ఉంది. హ్యాంగ్లర్ అదే రూమ్లోనే పక్క ఉండాలి. ఇంకా వాష్రూమ్ కూడా చూపిస్తా. చిన్నపాటి సింక్ అండ్ దెన్ దిస్ ఇస్ ద వాష్రూమ్. నీట్ వాష్రూమ్. లైట్ ఎగ్జామ్ బాత్రూంలో కూడా బియ్యం చేపించాడు. చలో ఇక ఇంతటితో ఈ బ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నా. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.